హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసెల్ఫ్ మనీషా. సో మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ఫస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ కైండ్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ కానీ, లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ, నేను ఎక్కడికైనా స్పెషల్ ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు కానీ వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్లీ మై నేమ్ ఈజ్ మనీషా, ఐఎమ్ హోమ్ మేకర్ అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్. మీరు థంబ్నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వచ్చేసి నేను బగారా రైస్ చేస్తున్నాను, అలాగే నాటుకోడి ఇంకా చికెన్ కర్రీ. ఇది వచ్చేసి ఉగాది ఫెస్టివల్ తర్వాత వ్లాగ్ అనమాట. మనం నాన్ వెజ్ చేసుకుంటాం కదా, కర్రీ పండుగ అంటారు. సో ఆ రోజు వ్లాగ్ నేనైతే లేట్ పోస్ట్ చేస్తున్నాను. సో మనం నార్మల్గా బిర్యానీకి సంబంధించి ఏవేవి మసాలాస్ వేస్తామో అవన్నీ వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పక్కన ఉంచేసాను. అలాగే సైడ్కి ఆల్టర్నేట్గా నాటుకోడికి కావాల్సింది ప్యాన్, కుక్కర్ కూడా పెట్టేశాను. ఇంకా అందులో కూడా ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అందుకే చాలా బాగా ఫ్రెష్గా అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి కదా బిర్యానీకి అయితే. సో అది అనమాట. నార్మల్గా అందరు ఏం చేస్తారంటే, మనం స్టవ్ ఆన్ చేసి కొన్ని వెజిటేబుల్స్ కానీ ఏదైనా కట్ చేసుకుండే ఉంటే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు. మనకు అప్పుడు ఏమైపోతుంది, టెన్షన్ వేస్తుంది, కింద అడుగంటుకుపోతుంది అలాగా అనమాట. సో అలా కాకుండా మీకు ఏమేమి కావాలో అవన్నీ ముందుగానే కట్ చేసి పక్కన ఉంచుకోండి. సో దట్ మీకు టెన్షన్ ఉండదు, మీరు హ్యాపీగా ఫ్రీగా మీ కుకింగ్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మోస్ట్లీ అలాగే చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మా వాడైతే షూట్ చేస్తూ ఉన్నాడు, అందుకే మీకు డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే వస్తున్నాయి. సో తనకి ఎడిటింగ్ కన్నా లేదంటే వీడియోస్ షూట్ చేయడం అన్నా బాగా ఇష్టం అనమాట పిల్లలకి. ఇంకా ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా నేను వాళ్ళకే ఇచ్చాను, షూట్ చేయండి ఓకే అనేసి. ఇంకా ఇది వచ్చేసి పుదీనా కూడా వేసేసాను. అలాగే ఇంకా మసాలా కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మనం నార్మల్గా బిర్యానీకి సంబంధించి అన్నీ వేసేసి, ఇంకా పాపీ సీడ్స్ అంటామే, గసగసాలు వేసి, అలాగే కాజు, కొన్ని బాదం వేస్తాను. గ్రేవీ కావాలనుకుంటే చాలా థిక్గా వస్తుంది, నేను మసాలా చాలా తక్కువ వేస్తాను. ఈ కాజు, బాదం ఇవన్నీ బాగా వేస్తాను, ఎందుకంటే థిక్గా వస్తుంది కాబట్టి. ఇంకా దీంట్లో గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు ఇంకా అవన్నీ యాజ్ యూజువల్గా వేసేసాను. మీరు నా పాత వీడియోస్ అన్నీ చెక్ చేసినట్టయితే అందులో నేను క్లియర్ కట్గా వీడియో రెసిపీస్ని అయితే నేను షేర్ చేశాను. సో మా ఇంట్లో పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ నాటుకోవడం అంటే బాగా ఇష్టం, అందుకోసమే ఇంకా నేను మోస్ట్లీ చికెన్ చేసినప్పుడు నాటుకోడి ఖచ్చితంగా తెప్పిస్తూ ఉంటాను వీలైనంత వరకు. ఇంకా ఈ మసాలానన్నిటిని ఇందులో యాడ్ చేసేస్తూ ఉన్నానన్నమాట. మసాలా బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకే ఈ మసాలా అంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మసాలాకు సంబంధించి పసుపు, కారం అవన్నీ వేసేస్తాను అనమాట. ఇది కోడి వచ్చేసి 2.5 to close to 3 kilo వచ్చింది, అందుకోసమే అంత తినలేము ఇంకా అనేసి కొంచెం పక్కన తీసి పెట్టేసాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి అందులో వాటర్ ఊరుతుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక బాక్స్లో తీసి పెడితే మళ్ళీ నెక్స్ట్ టైంకి అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మా అత్తయ్య, మా అమ్మాయి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం స్పైస్ ఎక్కువనే తింటారు, అందుకోసమే ఇంకా నాటుకోడిలో కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసాను. చికెన్ పిల్లలు నేను తింటున్నాం కాబట్టి కొంచెం చూసుకొని అయితే వేసుకున్నాను. మీరు యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ వేసుకోండి. సో మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం నాకు ఒకసారి డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మా అత్తయ్య గారు వచ్చారు కాబట్టి తనైతే రోటీస్ బాగా చేస్తుందన్నమాట. నాటుకోడిలో రొట్టెలు అయితే చాలా బాగుంటాయి ఆ కాంబినేషన్, అందుకోసమే ఇంకా నేను రోటీ చేస్తానంటే ఇంకా నేను చూసుకొని అయితే రైస్ పెట్టేశాను. చూసారా రోటీస్ ఎంత పెద్దగా చేస్తుందో, తను బాగా చేస్తుందన్నమాట. ఇంకా నాకైతే రాదు, బట్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, చిన్నగా వస్తాయి అన్నమాట. ఇందులో నేను నార్మల్గా చట్నీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను, అందుకే ఫస్ట్ రోటీ కదా కొంచెం జారుతూ ఉందన్నమాట. సో అదండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.